ప్రారంభించింది మా అక్క లక్ష్మక్క అండ్ మై వైఫ్ మోనికా. ఓకే, లక్ష్మి గారు మీరు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ కదా. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాము ఆవిడ ఫ్యాషన్ షో దగ్గర. వెరీ ఎమోషనల్. అంటే యువర్ మీటింగ్ గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. కొంచెం ఒక 1 month అలా అయింది, కలవలేదు. అండ్ మేము కొంచెం అటు ఇటు, నేను నా లైఫ్తో ఇటు వెళ్తుంటారు, తను షీ వాజ్ బిజీ దేర్. అండ్ ఆ గ్యాప్లో సడన్గా ఆ రోజు కలవగానే షీ వాజ్ లిటిల్, అండ్ నాతో కూడా షీ వాజ్ ఆల్వేస్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు యూనో షీఈస్ లైక్ మై మదర్, షీఈస్ మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. అండ్ తనకి చూడంగానే షీ ఫెల్ట్ ఎమోషనల్. ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి for both of you all. And one food that you all can't avoid andi sai all time biryani andi, all time pakka biryani, Hyderabadi, chicken biryani, proper Hyderabadi. Okay, no mutton andi, oh mutton, no chicken. Okay, mehe chicken is not even biryani. Chicken biryani is not even biryani. oh okay. Rohit garu anything which has rice. కానీ మీరు ఇప్పుడు పాపం రైస్ తోనే లేరు కదా. మీకు వన్ ఫుడ్ యూ కాంట్ అవాయిడ్. నాకు మా ఫేవరెట్ వచ్చి బండి ఫ్రైడ్ రైస్. బండిలో వేస్తారు కదా, 2 డ్రాగన్లు వేసి కొట్టేస్తారు చూడు ఫ్రైడ్ రైస్. సో అది కొత్త పరోటా, ఇవి 2. కొత్త పరోటా సూపర్. ఓకే, వన్ పర్సన్ యూ వాంట్ టు మీట్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే, ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. fill in the blanks. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, fill in the blanks. అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? రోహిత్ గారు మీరండి. I don't have anyone particular గా అయితే. అంటే ఎనీబడీ యు అడ్మైర్ ఆర్ లైక్? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు. ఓకే, సూపర్. మనం రాత్రి పొద్దున్న ఫ్రెష్ డే అవన్నీ మర్చిపోతాం. పాత ఏం జరిగిందో ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసా అలాగా. విజయ్ గారు మీరండి. ఎవరైనా కలవాలి కూడా ఉన్నాయి. పలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలాసార్లు కలిసి పనిచేశాను అనమాట. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు ఒక సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను. చాలా బాగుందన్నారు, కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే, మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, ఎవరికి ఉంటుందండి. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి, ఓ టైటిల్ నా కథ కదా యాప్ట్ అవుతుంది. అవునా? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే, ఇప్పుడు వెతకండి. శ్రీచరణ్ గారు, మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ళ క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేష్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు కలుస్తారంట. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని డ్రైవ్. మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా. మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా అని కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ని కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే, యా, ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదంటావా? మా వర్క్ పరంగా అలా మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టా. ఓహో, ఓకే, ఓకేనండి. కాదు, భారతదేశంలో ఏదైనా పేరు చెప్తే బాగుంటుంది కదా. ఓకే,
మీకు మీ ముగ్గురికి లేదా మీ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందా లేదా నాకు తెలియదు వీకే 3 హీరోస్ అనేసి ఒక గ్రూప్ ఉంది మాకు మా నలుగురికి. ఏంటి వీకే విజయ్ కనకమేడల 3 హీరోస్. ఓ అదే దాని పేరు ఏమై ఉంటుంది అని అర్థం అవుతున్నాను. వీకే 3 హీరోస్, నంబర్ 3 హీరోస్. సో ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఎస్. లేదంటే ఎగ్జిట్ కొడతారా 6 నెలల తర్వాత? ఏమండి ఆ గ్రూప్లో ఏముంటే తెలుసు అండి, ఫస్ట్ మొదట స్టార్ట్ అయ్యి కారెక్కిన వెంటనే ఫస్ట్ ఫుడ్ మెనూ లంచ్ మెనూ పెడతాడు. మిగతా వాళ్ళ ఇంటి చెప్పండి అండి మెనూ ఏంటంటే తెలుసు అండి, అంటే హోటల్లో ఉంటుంది కదా మొత్తం, అంటే మన కాకినాడ సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తే 10-12 రకాలు ఇస్తారు కదా, అలా ఉంటాయి అనమాట. పాపడ్ దగ్గర నుంచి రైతా దగ్గర నుంచి ఈ చిప్స్ అని ఆ చిప్స్ అని ఫ్రై అని కర్రీ అని బగారా రైస్ అని రకరకాల మటాలు కండి. అదే మామూలు అక్కడితో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆ గ్రూప్లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన ఉన్నాడు ఆ గ్రూప్ లో? ఆ గ్రూప్లో వెళ్ళాడండి. మంచిది. ఉన్నా కూడా సైలెంట్ గా మీరేం ఉంటాడేమో పాపం. పడుకున్నారా? మనం మీరు లేదు ఆయన్ని సూర్య భగవానుడు పడుకొని పెట్టలేదు, ఆయన పడుకోలేడు. స్టిక్కర్ ఆర్ ఇమోజీస్ దట్ యు యూజ్ మోస్ట్ సాయి? Me, this and this Okay. and this. దిస్ ఓకే, సరే ఎడిట్ లో వేసుకోండి దిస్ అండ్ దిస్. ఓకే అంటే తీసలేదా ఇది ఉంటుంది ఆయన ఓన్లీ చిలిపి దిస్ అంట. అవును సాయి, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? ఏ తెలియదండి, ఏ రోజుకి ఆ రోజు మర్చిపోయి కొత్తగా ఆలోచిస్తుంటాడు. ప్రస్తుతానికి May 30th కోసం వెయిట్ చేస్తున్నానండి. పెళ్లి కోసం May 30th బైరం. పెళ్లి కోసం మీ అభిప్రాయం ఏంటి అడగండి. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా డాడీ అండి. అంతే డాడీ. ఓకే, లేదా నాది ఒక్కటి నా పర్సనల్ చాయిస్ చేసుకున్నాను. పర్లేదు, దేశం ఒకేసారి. కాకపోతే నువ్వు తెల్లారు లేస్తే మర్చిపోతున్నావు కదా తమ్ముడు, రోజు ఒక పిల్లంటే కష్టం. ఓకే రోహిత్ గారు. అంటే కొంతమంది హీరోస్ ఇన్స్పైర్ అయ్యి 2-3 చేసుకుందాం ఇమోజీస్ క్వశ్చన్, కానీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అదే సో యా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇంకేముంటుందిలే అదండి, ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అయిన తర్వాత చెప్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అవ్వకుండానే చెప్పామనుకోండి కాదు కాదు అయింది నాకు హ్యాపీ. శ్రీచరణ్ గారు మీ అభిప్రాయం ఏంటి పెళ్లి మీద? నిన్నే 18 years, జస్ట్ అండ్ 18. నాకల్లా నన్ను అడుగుతారేంటండి? మీ అబ్బాయి అభిప్రాయం కాదు, అడిగితే- మీ అబ్బాయి పెళ్లి గురించి కాదు. 18 yesterday. కాదు ఓకే చెప్పకూడదు. 18 years అయిందా పెళ్ళే మీకు? నిన్న నా వయసు 18. నడుము వరక మిగతాది వయసులో నడుము వరకు కూడా ఉంటుందా? ఇంతవరకు చెప్పాడు, మిగతాది క్యాల్కులేట్ చేయలేదు. మొత్తం అండి. కోరిలేండి. నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. అవును. పెద్దలు పూజలు 18 years. ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం. కారు హార్న్ మోగిందంటే పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంతో ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్. అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇట్ ఈజీ, ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ. సో ఓన్లీ వే యూ ఫైండ్ ఇస్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత బెటర్, ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు. I think so in any relationship. ఎనీ రిలేషన్షిప్. And especially in a marriage, it's like, yes, it should be communicated. It's like, it's not individual anymore. Still, individuality, respect చేసుకుంటూ ఒకరిదొకటి, you have to respect each other's spaces and understand that. And understanding అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు. దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ ఎ టైమ్ and it takes effort to any relation to form strongly is what I believe. మీరేమంటారు? సేమ్ అంటాను. మీ మాటే నా మాట అంటాను. అంతే కదా, తిరిగి ఇంటికి వెళ్ళాలి. Okay. అడిగేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో మీరు వాడే ఇమోజీస్ స్టిక్కర్స్ ఏంటి? నేను బ్రహ్మి గారిది ఎక్కువ వాడతాను బాగా. ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు? ఎక్కువ వాడతాను. బ్రహ్మానంద గారిది, సునీల్ అన్నది, ఓకే ఓకే వెరిల్ కిషోర్ది. సూపర్. రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా? ఎక్కువ థమ్స్ అప్. అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు? కష్టం అండి బాబు, ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపో పెళ్ళి అవుతుంది, మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారే మీరు. ఇంకా మెసేజ్ చేసిన టైం లేదండి, ఫోన్లో ఫోన్లే గంటలు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడతాడా? అది చెప్పలే, ఇప్పుడు తమ్ముడు అన్నాడు ఇందాక, అది నేను చెప్తాను. ఇక్కడ కూర్చొని ఉంటామండి, సడన్గా ఫోన్ నోరు ఇలా కదులుతూ ఉంటుంది. ఏదో మంత్రాలు చదువుకుంటున్నాడులే మనసులో అనుకుంటాం. కట్ చేస్తే పెట్టుకుంటాడు, అది ఓన్లీ వాళ్ళ వుడ్ బీకి మాత్రం వినిపిస్తూ ఉంటుంది.
అండ్ అంతే అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఇతనికి ఎలాగ వచ్చేసిందో తెలియట్లేదు, చెవులకు పెట్టుకుంటారు. నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్. నిజంగా టాలెంట్ బాబాయ్ అది. అవును, పక్కనోడికి వినపడేట్లా మాట్లాడుతాడండి. అని బేసిక్. అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వినిపించేస్తుంది కదా. మనోజ్ మాట్లాడితే పక్కన క్యారవెన్ లో నుంచి కూడా ఈ క్యారవెన్ లో కూడా మనోజ్ వస్తే తెలిసిపోద్ది సెట్ లో కూడా. కరెక్ట్, ఎస్. అంటే గలగలగా ఉంటుందని. అది గలగలగా. గలగలగా ఓకేలే, ఏదో గలగలగా గలగలగా. గలగల. సరే, మీరు ఈ మధ్య వంట బాగా చేశారని చూసాం ఒక వీడియోలో, కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి, అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని. అందుకని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం కొన్ని ఐటమ్స్. మీ ముందర పెడతాం కానీ మీ కళ్ళకి గంతలు కట్టేస్తాం. మీరు ఆ ఐటమ్ని టచ్ చేయకుండా, అంటే టచ్ అయితే టచ్, స్మెల్ అయితే స్మెల్, టేస్ట్ అయితే టేస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట. మీతోనే మొదలెడదాం. అంటే వండిన ఐటమ్సా వండని ఐటమ్సా? మీకు తినేవేమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు.